థ్యాంక్ యూ. యాక్చువల్లీ మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెడుతున్నాం, మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అందరినీ కలవాలి అంటే ఏం మాట్లాడాలి అని అనుకున్నప్పుడు యాక్చువల్లీ మా వాళ్ళందరినీ థ్యాంక్ యూలు చెప్పుకోలేదు. సో మళ్ళీ అందరికీ లైన్లో కూర్చున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ భాస్కర్ భట్ల గారిని నేను ఒక 2 months బ్యాక్ అడిగానండి, ప్లీజ్ వచ్చి మాట్లాడండి అని. ఆయన ఎంత ఇరిటేట్ అయిపోయారంటే, అమ్మా నేను సినిమా రిలీజ్ తర్వాత వస్తా అన్నారు. సో థ్యాంక్ యూ అండి. సో ఆడియన్స్ అందరికీ, ఎవరెవరు సినిమా చూశారో, ప్రెస్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. మార్క్ పెట్ల. సో ఒక సినిమా చేసి రిలీజ్ చేసి దాని గెటింగ్ బ్యాక్ ద ఫీడ్బ్యాక్ అనే దానికన్నా ఎవరన్నా చూసి నిన్న రాత్రి నేను ఎక్కడికి వెళ్తే మా ఫ్యామిలీ అందరూ వెళ్ళారండి థియేటర్కి అని చెప్పి పొద్దున ఫోన్ ఓపెన్ చేసుకుంటే వాళ్ళ మదర్ ఇన్ లా రెస్పాన్స్ ఉంది థియేటర్ నుంచి. దట్ ఈస్ ద రీజన్ వై వీ మేక్ ఫిల్మ్స్. అందుకే మనం సినిమాలు తీస్తామని మళ్ళీ మనం ఎందుకు సినిమా తీస్తామనే దానికి ఐ ఫీల్ దట్ ఈస్ ద రీజన్. ఇప్పుడు ఒక మాట చెప్పేయచ్చు, మిక్స్డ్ రివ్యూస్ అన్నారంట, నాకైతే ఇప్పుడు పాజిటివ్ రివ్యూయే. బట్ అవన్నీ దాటుకుని ఒక సినిమా చేయటానికి ఇప్పుడు ఎలా దాని వెనక్కున్న క్రియేటివ్ ఫోర్స్ ఉందో, వెదర్ ఇట్ ఇస్ షనీల్, శేష్, రవి గారు, భీమ్స్ గారు, పీకే, ధనుష్, ద క్రియేటివ్ ఫోర్స్ ఎలా ఉంటుందో, సినిమా తీసి రావాలి, దాన్ని తెరపైకి ఎక్కించాలి అనే దానికి డెఫినెట్లీ ఐ థింక్ ఐ విల్ టేక్ క్రెడిట్ యాజ్ ప్రొడ్యూసర్, బికాజ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంకా ప్రొడ్యూసర్స్ మనకి రావాలి. సినిమా తీయటం అంటే ద క్రెడిట్ ఆల్వేస్ గోస్ టు ద క్రియేటివ్ పీపుల్, ఆల్వేస్. మీరే పోస్టర్ల మీద ఉంటారు, బట్ ఐ థింక్ దట్ ద పర్సన్ హూ ఈస్ ప్రొడ్యూసింగ్ అ ఫిల్మ్ షుడ్ బీ హ్యాపీ. వాళ్ళ స్కిల్ ఎంత దీంతో కూడబడి ఉంటుందో అనేది చాలామందికి తెలీదు. సో ఐ వుడ్ లైక్ టు సే, నేను అన్నపూర్ణ స్టూడియోస్లో పనిచేస్తూ నేర్చుకున్నది ఇదే. ఒక సినిమా ఎలా తీయచ్చు, ఎలా జాగ్రత్తగా తీయచ్చు, దానిని క్రియేటివ్ మా టెక్నీషియన్స్, ఆర్టిస్ట్స్ అందరూ ఎలా హ్యాపీగా ఉండొచ్చు, అండ్ ఇవన్నీ నేర్చుకుని సినిమా తీశాను. కాబట్టి ఐ వుడ్ లైక్ టు ఫస్ట్ థ్యాంక్ అన్నపూర్ణ స్టూడియోస్. అది నా అంటే ఎందుకులేండి, అది నా ఏంటో చెప్పడానికి, ఇట్స్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. భీమ్స్ గారు థ్యాంక్ యూ అండి. నాకు మీలాగా పదాలు చెప్పటం తెలీదు, మీరంతా దాన్ని నా మనసులో ఏదుందో మీరన్నీ కరెక్ట్గా చెప్పారు. థ్యాంక్ యూ. సో ఐ థింక్ ఒక సమ్మర్లో ఒక మంచి సినిమా వచ్చి, ఒకవైపు ఐపీఎల్ అంటారు, ఒకవైపు ఇంకో సినిమా అంటారు, ఒకవైపు ఇంకేదో అంటారు, ఇవన్నీ దాటుకుని సినిమా బాగుంది అని ఎవరైనా చెప్పినప్పుడు మాత్రం ఆ సంతోషం మాత్రం వేరేగా ఉంటుంది. అండ్ ఐఎమ్ థరలీ ఎంజాయింగ్ దట్. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టు హ్యావ్ డెకాయిట్ అనే సినిమా తీయటం. ఐఎమ్ సూపర్ ప్రౌడ్. ఇది కూడా పని చేయట్లేదండి, బైక్ కూడా భయపడిపోతుందండి. ఎస్. సో డెకాయిట్ సినిమా తీసినందుకు ఐ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ ఆల్. అండ్ ఐ థింక్ ఎక్కడో ఒక ప్రేమ కథ తీయటంలో ఉండే ఆనందం వేరండి. అండ్ ఐ థింక్ నేను ఆ ప్రేమ ఇప్పుడే మీరు ఆ పాట పాడుతుండగా, అక్కడ పాట వింటుండగా నాకు అనిపించింది, చాలా తక్కువ కథలకి ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి. ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు, రాసినందుకు శేష్, షనీల్, థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది. అంటే ఎస్ఎస్ క్రియేషన్స్లో సింపుల్ యట్ స్ట్రాంగ్ సుప్రియ గారు. సో థ్యాంక్ యూ సో